నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారి జీవితాల్లో కలిగిన చింత, అలజడి గురించిన మాటలు, యేసుక్రీస్తు ప్రభువారు జరిగించిన అద్భుతాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మానవుడుగా ఈ లోకానికి వచ్చిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తును మానవుడు గుర్తించటంలో విఫలమైనప్పటికీ సృష్టి ఆయన గుర్తించింది. అది ఆయన ఉనికిని, ఆయన శక్తిని గుర్తించింది. ఆయన మాటకు ప్రతిస్పందించింది. ఆయనకు విధేయత చూపించింది. తన పరిచర్యలో బాగా అలసిపోయిన ప్రభు దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించాడు. ఇది ఆయన పరిపూర్ణ మానవుడన్న వాస్తవాన్ని ఎంతగా రుజువు చేస్తుందో కదా. అయితే ఉన్నట్టుండి గాలి తుఫానులు చెలరేగటముతో ఆయన పయనిస్తున్న నావ ఒక్కసారిగా ఊగిసలాటం ప్రారంభించింది. ఆయనతో పాటు ఆ చిన్న దోణిలో పయనిస్తున్న ఆయన శిష్యులు తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు. తమతో పయనిస్తూ ప్రస్తుతం గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి ఎవరో వారు గుర్తించారా? ఆయన సృష్టికర్త అన్న విషయం వారికి తెలుసా? ఈ రెండు ప్రశ్నలకు కూడా మనము లేదు అనే జవాబు చెప్పాలి. మార్కు తన సువార్తలో ఈ సందర్భాన్ని గురించి రాస్తూ, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని అరుస్తూ వారు ఆయన్ను నిద్రలేపినట్లుగా రాశాడు. ఈ మాటలు చదువుతుంటే నిజముగా బాధేస్తుంది. బాగా అలసిపోయి గాఢ నిద్రలున్న ప్రభువును నిద్రలేపటానికి వారికి మనసు ఎలా వచ్చింది? వారు ఆయన తమ భయంతో నిద్రలేపారు అనుకో. ఆయన ప్రేమానురాగాలను అనుభవిస్తున్న వ్యక్తులు మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదని ఆయనతో ఎలా అనగలిగారు? ఈ మాట సున్నితమైన ప్రభు హృదయాన్ని ఎంతగా నొప్పించి ఉంటుందో కదా. ఆయన మానవ కుమారులను ప్రేమించి ఉండనట్లయితే తన పరలోక మహిమలో ఆనందముగా ఉండేవాడు. అప్పుడు ఆయనకు బెత్లెహేము పశువుల తొట్టి కానీ, గలలయ నావ కానీ, కలువరి సిలువ కానీ అసలు అవసరమయ్యేవే కావు. నిశ్శబ్దమై ఊరకుండుము అన్న ఆయన మాటలు గాలి తుఫానులను అణిచివేశాయి. చాలా కాలానికి ముందు కీర్తనాకారుడు ఇలా రాశాడు. కీర్తనలు 89:9 సముద్రపు పొంగు అంచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీ వాటిని అణిచివేయుచున్నావు. ఆయన మానవ రూపం ధరించాడు, కానీ అలా మానవ రూపం ధరించేందుకు గాను
తన దైవత్వపు లక్షణాల్లో దేన్ని కూడా ఆయన ప్రక్కన పెట్టలేదు. అవసరమైన ప్రతిసారి ఆయన తన సార్వభౌమత్వపు శక్తిని, తన సార్వభౌమత్వపు అధికారాన్ని ప్రదర్శిస్తూనే వచ్చాడు. ఈ అద్భుతము శిష్యులను భయపడేలా చేసింది. ఈయనెవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఆశ్చర్యపడేలా చేసింది. ఈయనెవరో అని వారు వేసిన ప్రశ్నకు జవాబు చాలా సులభము, సుస్పష్టము. ఆయన మానవ రూపం ధరించిన దేవుడు, విశ్వసించిన వారికి నిత్య జీవమును ప్రసాదించేందుకు గాను మరణ మార్గంలో వెళుతున్న దైవ మానవుడు. తన ప్రజలపై పడనున్న ప్రతి ప్రమాదమును ప్రక్కకు త్రోసివేయగల శక్తివంతుడు ఆయన. ఈ లోకంలో మనం పయనిస్తున్న సమయంలో రకరకాల గాలి తుఫాన్లు మనల్ని చుట్టుముట్టి మనల్ని భయక్రాంతులను చేయవచ్చు. అయితే అలాంటి సమయాల్లో మనం చేయవలసిందల్లా కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచటమే. యేసుక్రీస్తు ప్రభువారు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రభువు వారితోనే ఉన్నాడు. కానీ అక్కడ సమస్య వచ్చినప్పుడు వారు ఎంతగా చింతించారో, ఎంతగా వారు అరిశారో అన్న విషయాలను ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. ఆయన గొప్ప అద్భుతాన్ని జరిగించినట్లుగా దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నది. ఆయన యొక్క శక్తి ఎంతో ఉన్నతమైనది. యేసుక్రీస్తు ప్రభువారు గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయ. మన జీవితాల్లో ఉన్న గాలి తుఫాన్లు కూడా గద్దించి మనకు నెమ్మదినిచ్చే దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గాలి తుఫాన్ లాంటి సమస్యల్లో ప్రభు మాతోనే ఉండి మా సమస్యలను గద్దిస్తాడు, మాకు సహాయం చేస్తాడని స్థిరమైన విశ్వాసము కలిగి ఆయన కొరకు మనం జీవిద్దాం. దేవుడికి వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, మంచి కాపరి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మరి ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చినప్పుడు ధోనిలో ప్రయాణం చేస్తూ ప్రభువా తలవాల్చుకొని నిద్రిస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ప్రభువా, అక్కడ గాలి చెలరేగినప్పుడు అయ్యా మరి అక్కడ శిష్యులు ఎంతగానో ఆందోళన పడినట్లుగా లేఖనాల ద్వారా జ్ఞాపకం చేశారు. వారు ముఖ్యంగా తుఫాను గాలిని గద్దించి నిమ్మళపరిచిన విషయాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మా జీవితాల్లో వచ్చే తుఫానులను, మా జీవితాల్లో వచ్చే బాధలను గద్దించి మాకు నెమ్మదినిచ్చే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ నామములో ప్రభువా అనేకమైన అద్భుతాలు చూడటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. వాక్యం ఇచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించండి. వారికి ఉన్న ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం తండ్రి, అయ్యా గాలి తుఫానుల్లో చిక్కుకొని అయ్యా మరి మాకు ఎవరున్నారని బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ గాలి తుఫాన్ నుంచి బయటపడేసే దేవుడు నీవు ఉన్నావని, వారిని ఎదుకు రావటానికి నీ నామంలో దీవించబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో ఉన్న
నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశంలోని సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ క్షేమం దయచేయండి, భద్రత దయచేయండి అయ్యా. నీ నామంలో ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.